గమనించండి, ఎప్పుడైతే దావీదు గొల్యాతును గెలిచాడో ఏమంటున్నారు, ముందుకి చదువుదాం రండి. 6వ వచనం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువు హతము చేసిరనిరి. ఒక నిమిషం తల్లి, ఏమిటంటే ఇక్కడ ఎప్పుడైతే స్త్రీలు స్వరమెత్తారో, ఎప్పుడైతే స్త్రీలు సౌలును బట్టి దావీదును బట్టి దేవునికి స్తోత్రములు చేయడం ప్రారంభించారో, ఎప్పుడైతే సౌలుకు 1000 కొలది దావీదుకు 10,000 కొలది స్తోత్రములు చెల్లించడం ప్రారంభించారో, సౌలుకు అర్థమైపోయింది ఇది నా యొక్క పతనము అని చెప్పి. సౌలుకు అర్థమైపోయింది రాజ్యముల స్త్రీలు ఈ రీతిగా దేవునిని నామ మహిమ పరుచుట ద్వారా, ఈ రీతిగా నాకు తక్కువ స్తోత్రములు మరి ఒక వ్యక్తికి ఎక్కువ స్తోత్రములు అనగా అర్థం ఏమిటి అంటే అక్కడ రాజుకు అవమానము. అది ఇంతకాలం పరిపాలిస్తున్న రాజుకు అది అవమానము. అయితే మరి ఇంతకాలం నువ్వు పరిపాలించిన పరిపాలన ఇక్కడ కనబడలేదు. సింహాసనం ముందు కూర్చున్నావంటే, ఒక అధికారిగా కూర్చున్నావంటే, దేవుని దృష్టిలో అధికారి అంటే అధికారి కాదు, అధికారి అంటే సేవకుడు అని అర్థము. హల్లెలూయా. అధికారి అంటే సేవకుడు అని అర్థము. అధికారి అనగా శాసించగలిగిన వాడు మాత్రమే కాదు, అధికారి అంటే శాసించిన వాడు చేసి చూపించగలిగిన వాడు కూడాను. అందుకని యేసుక్రీస్తు వారు అధికారము కలిగిన వాడుగా ఉన్నప్పటికీ అధికారాన్ని విడిచి సేవకుడిగా భూమి మీదకి మానవుని అవతారమునెత్తి వచ్చాడు. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఈనాడు మానవునికి ఏదైనా ఒక అధికారం వచ్చిందంటే నేను ఎందుకు చేయలేదు, నేను అధికారిని అంటాం, నేను ఆఫీసర్ని అంటాం. అయితే సౌలు ఒక ఆఫీసర్గా ఉన్నప్పటికీ తనకు అవమానము కలిగింది. అక్కడ తన రాజ్యములోనే అవమానము కలిగింది, తన దేశంలోనే అవమానము కలిగింది, తన సంస్థానాధికారంలోనే అవమానం కలిగింది. ఎప్పుడైతే అవమానము కలిగినదో గమనించండి, చదువుతున్నాను ఇక్కడ 8వ వచనం చదవండమ్మా. ఆ మాటలు, ఏ మాటలు? సౌలుకు 1000 కొలది దావీదుకు 10,000 కొలది. ఎందుకు దావీదుకు 10,000 కొలది స్తోత్రములు చెప్పారంటే శత్రువైన గొల్యాతును చంపాడు కాబట్టే. అదే ఒకవేళ సౌలే గనుక, దావీదు రాకమునుపు సౌలే గనుక ఆ ఫిలిష్తీయుడు వచ్చి ప్రతిరోజు కూడా గాండ్రింపులు వేస్తూ గర్జిస్తూ దూషిస్తూ ఉన్నప్పుడు సౌలే గనుక వెళ్ళి చంపి ఉండుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అయితే రాజుగా ఉన్న నీ యొక్క సామర్థ్యం ఏమైపోయింది? రాజుగా ఆర్భటిస్తున్నటువంటి నీ సామర్థ్యము, నీ శక్తి, నీ బుద్ధి, నీ జ్ఞాన, నీ బలం ఏమైపోయింది? నీ యుక్తములు ఏమైపోయాయి? వీటన్నిటిని మరిచి బెదిరిపోయాడు సౌలు. రాజుగా ఉండి బెదిరిపోయాడు. ధైర్యవంతుండే కదా రాజుని చేస్తారు. అయితే ఆ ధైర్యవంతుడు ఇప్పుడు ఏమైపోయాడు? నీరు గారిపోయాడు, భయపడుతున్నాడు. తను పెంచినటువంటి యొక్క తను ట్రైనింగ్ ఇచ్చిన సామర్థ్యము కలిగిన సైన్యము కూడా ఏమైపోయింది? నీరు గారిపోతుంది. అలాంటి సమయములో దేవుని కుమారుడిగా యవ్వన ప్రాయములో ఉన్నటువంటి దావీదు ముందు అడుగు వేశాడు. ఆ గ్రామస్తులందరూ, ఆ రాజ్యములో ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు. వరే నువ్వేంట్రా చిన్నపిల్లవాడు, వాడు చూసి ఎంతున్నాడు, నువ్వు చూసి ఎంతున్నావో, చెట్టుకు పిండి ఎంత ఉన్నావు నువ్వేంట్రా చేసేది యుద్ధం వాడితో అంటే, నా ప్రభువు నన్ను పంపించగా నువ్వెవరు అడ్డు చెప్పడానికి? నా ప్రభువు నా మీద దీవెనలు కురిపిస్తే ఎవరండి అడ్డు చెప్పేది? ఎవరండి ఆ దీవెనలు లాక్కునేది? దేవుడు దీవెనలు కురిపించడం ప్రారంభిస్తే ఉన్న ప్రతి అడ్డంకులు కూడా తనంతటికి తానే తప్పుకొని వెళ్ళిపోతాయి, తనంతటి తానే తప్పుకొని వెళ్ళిపోతాయి. అయితే సహనము కావాలి. చూడండి, గొల్యాతుతో యుద్ధం చేసేటప్పుడు కూడా దావీదు తన సహనాన్ని కోల్పోలే. సహనం అనగా నెమ్మదిగా ఉండుట, దేవుని ఆలోచనలను నెరవేర్చగలిగిన క్రియ తప్పిపోలేదు. సమాధానముతో అతనేదో విరోధి అయినటువంటి యొక్క ఫిలిష్తీయుడు గొల్యాతు ఏదో మాట్లాడుతున్నాడులే అని చెప్పేసి దావీదు కూడా మాట్లాడలేదు సుమా. నెమ్మదిగా ఉన్నాడు, సమాధానం కలిగి ఉన్నాడు.
చెప్పవలసిన సమాధానం చెబుతూ ఉన్నాడు. చేయవలసిన కార్యం ప్రభు పేరట చేసి పడేశాడు. హల్లెలూయా. ఉన్నాడు దేవుడు తోడుగానే ధైర్యము తనకుంది. సహనము తనేం చేసింది? ఎప్పుడైతే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది ఆ శత్రువుని చంపినందుకు ఎలాగైతే పొందుకున్నాడో, ఈ మాటలు వింటున్నటువంటి యొక్క సౌలుకు ఏమైపోతుంది? చదువు 8వ వచనము. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. చూడండి, కోపం ఏం చేస్తుంది? అసూయ ఏం చేస్తుంది? ద్వేషం ఏం చేస్తుంది? చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క దావీదు ఎప్పుడైతే ఆ గొల్యాతును చంపాడో, అప్పుడే తీర్మానం అయిపోయింది. ఇదిగో ఈ ఇశ్రాయేలు దేశానికి ఇప్పుడు రాజెవరు? దావీదు గారు అని చెప్పి తీర్మానం అయిపోయింది. అయితే ఇక్కడ ఇంకొకరిని కూడా మనం మెచ్చుకోవాలి. ఎవరిని? యోనాతానుని కూడా మనం మెచ్చుకోవాలి. ఎవరు యోనాతాను? సౌలు కుమారుడు. సౌలు రాజైతే సౌలు తరువాత రాజ్యాధికారములోనికి ఎక్కవలసిన వారెవరు? కుమారుడు యోనాతాను. మరి యోనాతాను కూడాను ఎప్పుడైతే దావీదు గెలిచి వస్తున్నాడో, రాజ్యము అతనికి వెళ్ళిపోతుంది, కిరీటములు అతనికి వెళ్ళిపోతాయి, రాజ్యాధికారములు అతనికి వెళ్ళిపోతాయి, అన్నీ కూడా సౌకర్యం అన్నీ అతనికి వెళ్ళిపోతాయి అని తెలిసినా కూడాను ఆ దావీదును ప్రేమిస్తూ వచ్చాడు యోనాతాను. తన తండ్రి అయిన సౌలు తన మీద విషపు చూపు నిలుపుకొని అనేక పర్యాయములు చంపాలని ప్రయత్నములు చేస్తూ ఉన్నప్పటికీ యోనాతాను దావీదును తప్పిస్తూ వచ్చాడు. యోనాతాను దావీదు ఇరువురు కూడా మంచి ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ఆహ్వానించాడు ఇంకా దావీదు రాజుగా ఉండడానికి, దావీదు తన పరిపాలన చేయడానికి తన వంతు సహాయం అంతయు కూడా యోనాతాను చేసేసాడండి. ఈనాడు అధికారాన్ని ఎవరండి విడిచిపెట్టుకుంటారు? ఈనాడు ఆ సింహాసనం ఎవరండి విడిచిపెట్టుకుంటారు? సౌలు విడిచిపెట్టుకోవాలని ఆశించలేదు. తన కుమారుడైన యోనాతాను పర్వాలేదు, మంచి నాయకుడు రావడం ప్రాముఖ్యము అని చెప్పి తన అధికారాన్ని వెళ్ళిపోతున్నప్పటికీ సంతోషంగా నిలబడి సహకరిస్తూ ఉన్నాడు. గమనించాలి, ఇక్కడ ఇరువురి యొక్క సహనం ఉంది. ఒకటి దావీదు సహనం అయితే, రెండవది యోనాతాను యొక్క సహనము, యోనాతాను యొక్క మంచితనము. ఈనాడు మానవులారా, మనలో ఈనాడు మంచితనం ఉన్నదా? ఈనాడు ప్రజలలో సహనం ఉన్నదా? అందులో ప్రాముఖ్యంగా దేవుని మందిరములో ఉన్నటువంటి మనలో సహనం ఉన్నదా? సహనము ఉంటే ఉన్నత స్థానమునకు ఆ సహనం మనల్ని తీసుకుని వెళుతుంది. సహనము అనగా అర్థం ఏమిటి? దేవుని చిత్తమును ఎదురు చూచుట, నెరవేర్చుట, దేవుని చిత్తానికి విధేయత చూపుట. దేవుని చిత్తానికి ఎప్పుడైతే విధేయత చూపుతామో అద్భుతమైనటువంటి కార్యములు జరిపించబడతాయి.